పోలీసుల అమరవీరుల దినోత్సవం 21 తారీఖు నాడు మీరందరూ తెలిసిన విషయం. దాని సందర్భంగా వారం రోజులు ఈ వారోత్సవాలాగా పోలీసు నుంచి జరుపుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు కొవ్వూరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సబ్ డివిజన్ నుంచి మన కొవ్వూరు సబ్ డివిజన్ నుంచి ఎస్ఐలు, సిఐలు మరియు ఈ డివిజన్లో ఎవరైతే బ్లడ్ ఇవ్వాలి పోలీస్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్, వేరే హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి చాలా వరకు యూత్ వాళ్ళు ముందుకొచ్చారు. వారందరి ద్వారా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ క్యాంప్కి మన టౌన్ సిఐ గారు విశ్వం గారు ఆయన ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఈ ఏర్పాట్లు చేశాం. టౌన్ నుంచే సుమారు 50 మంది వరకు వస్తున్నారు పోలీస్ సిబ్బంది కానీ, బయట నుంచి యూత్ నుంచి కానీ. అది కాకుండా డివిజన్లో కూడా మిగతా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ మరియు వాళ్ళు కూడా కొంతమంది తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా ఈ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇది బ్లడ్ 3 నెలల తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆటోమేటిక్గా అది మనకి డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరమైనా దీని నుంచి మనకి అవసరాలు ఇవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో పిల్లలకు కానీ తాలూకా కానీ ఎప్పుడైనా అవసరమైతే మళ్ళా వీళ్ళు వచ్చే సర్టిఫికేట్ ద్వారా వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు ప్రత్యామ్నాయంగా బ్లడ్ ఏర్పాటు చేస్తారు. ఆ సదుపాయం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాతలు బ్లడ్ డొనేట్ చేయండి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వండి. పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా మాకు స్టేట్ వైడ్గా డీజీ గారు తెలియజేస్తున్నారు. ఈ వారం రోజులు అవి కూడా చేస్తారు.